సంవత్సరాల తరబడి గవర్నమెంట్ జాబ్ కోసం వేచి చూస్తున్నారా? కేవలం 8 నెలల్లో మీ కల నెరవేర్చుకోండి. వెంటనే కింది నంబర్స్‌కి కాల్ చేయండి. పహల్గాంలో దాడికి పాల్పడి అమాయక జనాన్ని పొట్టన పెట్టుకున్న పాకిస్తాన్కి వరుస షాక్లు తగులుతున్నాయి. పాకిస్తాన్లోని లాహోర్లోని అల్లామా ఇక్బాల్ అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. పాకిస్తాన్ ఆర్మీ విమానం లాహోర్ విమానాశ్రయంలో ల్యాండింగ్ అవుతుండగా దాని టైర్లో ఒకటి మంటలో చిక్కుకుందని విమానాశ్రయ సిబ్బంది వర్గాలు తెలిపాయి. మంటలను అదుపు చేయడానికి అగ్నిమాపక యంత్రాలను సంఘటనా స్థలానికి పిలిపించారు. ఈ సంఘటన కారణంగా రన్వేను తాత్కాలికంగా మూసేశారు. దీంతో అన్ని విమానాలు రద్దయినట్లుగా అధికారులు ప్రకటించారు. ఇక మరోపక్క బలూచిస్తాన్ కూడా తన పగని తీర్చుకుంటుంది. బలూచిస్తాన్లో శుక్రవారం జరిగిన భారీ పేలుడులో 7 పాక్ సైనికులు హతమయ్యారు. రోడ్డు పక్కన బాంబు పేలటంతో వాహనంలో ప్రయాణిస్తున్న 7 పాక్ ఆర్మీ సిబ్బంది మరణించారు. బలూచ్ ప్రావిన్స్ రాజధాని క్వెట్టాలో ఈ దాడి జరిగింది. ఈ దాడికి పాల్పడింది తామే అని బలూచ్ లిబరేషన్ ఆర్మీ ప్రకటించింది. బలూచిస్తాన్లో పరిణామాలు వేగంగా మారుతున్నాయి. బలూచ్ ప్రజలు ఇప్పటికే తమకు స్వాతంత్రం కావాలని నినదిస్తూ పాక్ సైనికులు అధికారులే లక్ష్యంగా బిఎల్ఏ దాడులకు పాల్పడుతోంది. మరోపక్క స్వాతంత్ర్యం కోసం ఉద్యమిస్తున్న బలూచ్ ప్రజలను పాక్ ప్రభుత్వం క్రూరంగా హింసించటం, జైల్లో పెట్టడం, పాక్ ఆర్మీ కిడ్నాప్ చేస్తున్న ఘటనలకు వ్యతిరేకంగా బలూచిస్తాన్ వ్యాప్తంగా బీవైసీ శుక్రవారం భారీ నిరసనలకు పిలుపునిచ్చింది. ఈ క్రమంలో తూర్బాట్, పంజ్గూర్, నోకుండి, దర్బందీన్, యాక్మచ్, చార్సర్, మషేల్ట్, ఓర్మాగే, చాగి, అమీనాబాద్, కరక్, కరాచీ, ఉతల్, గదాని, నుష్మి, కల్లాట్, మస్తుంగ్ వంటి వివిధ నగరాల్లో నిరసనలు జరిగాయి. ఇక యుద్ధానికి భారత్ సన్నద్ధమవుతుంటే పాక్ మాత్రం వెనుకడుగు వేస్తున్నట్టుగా కనిపిస్తోంది. అవును, భారత్ దెబ్బకి పాకిస్తాన్ దిగొచ్చింది. ఇండియా పాక్ ఉద్రిక్తతల మధ్య పాక్ ప్రధాని షహబాజ్ నోరు విప్పారు. పహల్గాం దాడిపై తటస్థంగా పారదర్శకతతో దర్యాప్తు చేయడానికి సిద్ధంగా ఉన్నానని శనివారం షహబాజ్ షరీఫ్ ప్రకటించారు. సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేయడంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశాడు. పాకిస్తాన్కు వచ్చే సింధు నీటిని తగ్గించొద్దని కోరాడు. తటస్థమైన, పారదర్శకమైన ఏ దర్యాప్తుకైనా పాకిస్తాన్ పాల్గొనడానికి సిద్ధంగా ఉందని పాక్ ప్రధాని చెప్పుకొచ్చాడు. శాంతి మా ప్రాధాన్యత, అలాగే మా సమగ్రత, భద్రతా విషయంలో ఎల్లప్పుడూ మేము రాజీ పడమని పాకిస్తాన్ ప్రధానమంత్రి అన్నారు. మరి దీనికి భారత్ ఎలా రియాక్ట్ అవుతుంది? మరి శాంతియుతంగా చర్చలకు సిద్ధంగా ఉంటుందా, లేకపోతే మేకపోతు గాంభీర్యం చూపించిన పాకిస్తాన్ పై యుద్ధానికి సై అంటుందా అని భారత్ ఎలా రియాక్ట్ అవుతుంది అనేది ముందు చూడాల్సి ఉంది.